వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. ఇళ్లలోకి వరద చేరడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు కష్టతరంగా మారిపోయాయి. రోడ్లు తెగి విద్యుత్ స్తంభాలు నేలకూలటంతో కరెంటు లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెన్గంగా, వార్ధా, ప్రాణహిత, గోదావరి నదుల జిల్లాలను ఆనుకుని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలతో పాటు బ్యాక్వాటర్ గ్రామాల ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలపై తాజా సమాచారం ఐన్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ఇటు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా జలకళ్ళైతే సంతరించుకున్నాయి. మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్నటువంటి ఇటు పెనుగంగా, ప్రాణహితతో పాటు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అయితే పదుల సంఖ్యలోని గ్రామాలైతే ఇటు బ్యాక్ వాటర్ తోటి కూడా పూర్తిగా నిండిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా నిన్న మొన్నటి వరకు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలోనైతే నీటి మట్టం అయితే తక్కువ మొత్తంలో ఉండేది. అయితే ఇటు ఓవైపు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి ఎస్ఆర్ఎస్పికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను అయితే లిఫ్ట్ చేశారు. మరోవైపు కడెం ప్రాజెక్టులో గేట్లు లిఫ్ట్ చేయడంతో అయితే భారీగా వరద ప్రవాహం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి భారీగా వరద నీరు వదలడంతో అయితే గోదావరి పూర్తిగా వరద ప్రవాహంతో అయితే కిందికైతే బారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత కొద్ది రోజుల వరకు కూడా గోదావరి తీరం అంతా కూడా ఎండి ఎడారిగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే భారీగా వరద నీరు రావడంతో అయితే ఇటు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు అయితే దిగువన గోదావరిలోకి వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలన్నిటికీ భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే జలపాతాలన్నీ కూడా జలసముడు చేస్తూ కిందికైతే జాలవారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, ఇటు అస్మాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిట్ట జలపాతం, చింతలమాదారం జలపాతాలతో పాటు ఇతర జలపాతాలన్నిటికీ కూడా భారీగా వరద ప్రవాహం అయితే పోటెత్తింది. దీంతో పర్యాటకులు ఇటు జలపాతాలను సందర్శించడానికి రావడంతో అయితే కొన్ని జలపాతాలకి ఇటు అధికారులు అయితే అలౌ చేయని సందర్భాలు అయితే ఉన్నాయి. జలపాతాలన్నీ కూడా పూర్తిగా వరద ప్రవాహంతో భారీగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో డేంజర్ స్థాయిలో ఇటు జలపాతాలు ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే కొన్ని జలపాతాల వద్దకైతే అధికారులు అయితే ఎలో చేయట్లేదు. దాదాపుగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఈ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందంటూ కూడా కాలనీ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి కూడా పంట నష్టం వాటిల్లడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. దాదాపుగా గత ఏడాది కురిసిన వర్షాలతోటి కూడా పూర్తిగా పంటలను అయితే నష్టపోయాం. గత ఏడాది సర్వేలు చేసినటువంటి అధికారుల నుంచి ₹1 కూడా తమకు నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. మరోవైపు ఈ వర్షాకాలం సీజన్లో కూడా పూర్తిగా వర్షాలు పడడంతో పంటలను అయితే నష్టపోయాం. ఖచ్చితంగా ప్రభుత్వం పంట నష్టం ఇచ్చి తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉండగా, మరోవైపు కాలనీలోకి వరద నీరు చేరినటువంటి వరద బాధితులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇటు లక్షల్లో ఆస్తులు నష్టపోయాం, ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వరద బాధితులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పూర్తిగా జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించింది. వేల ఎకరాల్లో అయితే పంటల నష్టం అయితే వాటిల్ల సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నాడు. ఎక్కడికక్కడ కూడా అధికారులను అలర్ట్ అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.